హలో అండి, నమస్తే. నేను రీసెంట్గా ఒక 3 డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను. ఎలా ఉన్నాయో చూసేయండి. ఎప్పుడు టాప్స్ లెగ్గిన్స్ అలా తీసుకొని చాలా బోర్ కొట్టేసి నేను ఈసారి అయితే 3 పీస్ సెట్ తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి ఈ బ్లాక్ కలర్ డ్రెస్ అండి. నా డ్రెస్లన్నింటికి మ్యాక్సిమం 3/4 హ్యాండ్సే ఉంటాయి. ఇది లాంగ్ లెంత్ వచ్చింది డ్రెస్ అయితే. పైనుండి కింద వరకు వర్క్ వచ్చి కింద అయితే ఇలా స్కర్ట్స్ అయితే వచ్చినాయి. ఇది ఫుల్ లెంత్ వస్తుందండి. డ్రెస్ కంప్లీట్గా ఫుల్ లెంత్ వస్తుంది మనకి. టోటల్ డ్రెస్ అయితే ఇలా ఉంటుంది. ప్యాంట్ వచ్చేసి స్ట్రైట్ కట్ ప్యాంట్ వచ్చింది. ఈ స్ట్రైట్ కట్ ప్యాంట్స్ అయితే నాకైతే చాలా కంఫర్టబుల్గా అనిపిస్తాయి. పైన ఇలా ఒక హుక్ అయితే వచ్చింది. దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ వైట్ డ్రెస్. నేనైతే ఇప్పటి వరకు వైట్ డ్రెస్ అయితే ఎప్పుడూ యూజ్ చేయలేదు. వైట్ శారీ అయినా వైట్ డ్రెస్ అయినా కూడా చాలా మెయింటెనెన్స్ అయితే ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఇప్పటివరకు అయితే తీసుకోలేదు ఎప్పుడు. కానీ ఎందుకో ఫస్ట్ టైం నాకు ఈ డ్రెస్ చాలా నచ్చి తీసుకున్నాను. ఈ ప్యాంట్ కూడా సేమ్ స్ట్రైట్ కట్ వచ్చి కింద చిన్న స్కర్ట్స్ వచ్చాయి. టోటల్ ప్లెయిన్ వచ్చింది. ప్యాంట్ కూడా ఏం డిజైన్ బార్డర్స్ ఏం రాలేదు. ఇంకా ఈ చున్నీ గురించి చెప్పాలంటే చున్నీ అయితే చాలా బాగుందండి. నాకు ఫస్ట్ అయితే చున్నీ నచ్చి డ్రెస్ తీసుకున్నాను. ఓపెన్ చేస్తే చున్నీ అయితే ఇలా ఉంది. దీనికి మొత్తం కంప్లీట్గా చున్నీ మొత్తం పూసలతో ఇలా థ్రెడ్ వర్క్ లాగా అయితే వచ్చింది. దీనివల్ల చున్నీకి చాలా మంచి లుక్ వచ్చింది. మనం శారీ కట్టుకుంటే బ్లౌజ్ వల్ల శారీకి ఎంత లుక్ వస్తుందో సేమ్ చున్నీ వల్ల మన డ్రెస్కి కూడా అంతే లుక్ వస్తుంది. అందుకే నేను ఎప్పుడైనా చున్నీస్ చూసే డ్రెస్సెస్ అయితే తీసుకుంటాను. ఇంకా టాప్ అయితే ఇలా వచ్చింది. ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా క్లాసీగా అనిపిస్తుందండి వైట్ పైన. దీనికి కూడా సేమ్ 3/4 హ్యాండ్స్ వచ్చి ఇలా బార్డర్ అయితే వచ్చేసింది హ్యాండ్స్కి. వైట్ అంటే నాలానే మీ అందరికి కూడా ఇష్టం, కానీ మెయింటైన్ చేయడమే చాలా కష్టం కదా. ఇంకా కింద ఇలా చిన్న లేస్ బార్డర్ లాగా ఇచ్చారు. చాలా బాగుంది. అది కూడా చాలా సింపుల్గా. లోపల ఇలా లైనింగ్ వచ్చింది. మొత్తంగా డ్రెస్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. చాలా కంఫర్టబుల్ ఉంది క్లాత్ అయితే. బ్యాక్ సైడ్ ఏమో ఇలా జిప్ వచ్చింది. ఫ్రంట్ బ్యాక్ కూడా రౌండ్ నెక్ వచ్చేసింది డ్రెస్కి. నెక్స్ట్ నాకు చాలా నచ్చి తీసుకున్నానండి ఈ పింక్ కలర్ డ్రెస్. నేను నా దగ్గర అయితే మ్యాక్సిమం పింక్, ఎల్లో, బ్లాక్ ఎక్కువ ఉంటాయండి. శారీస్ అయినా డ్రెస్సెస్ అయినా. ఈ చున్నీతోనే డ్రెస్కి అయితే ఇంకా ఎక్స్ట్రా లుక్ అయితే వచ్చింది. ఈ చున్నీ కలర్ కాంబినేషన్ అయితే కిరాకుంది అసలు. నాకైతే చాలా నచ్చింది. చూడడానికి చున్నీ మీకు చాలా స్టిఫ్ ఉందేమో అని అనిపిస్తుంది, కానీ చాలా స్మూత్ ఉంది క్లాత్. చాలా కంఫర్టబుల్ ఉంది. మనం వేసుకుంటే చాలా క్లాసీ లుక్ వస్తుంది చున్నీ వల్ల డ్రెస్కి. మీరు కూడా నాలాగే బ్లౌజ్ని చూసి శారీని, చున్నీని చూసి డ్రెస్ని సెలెక్ట్ చేసుకుంటారా? సేమ్ ఇది కూడా స్ట్రైట్ కట్ ప్యాంట్. పైన ఇలా స్టిక్ వచ్చేసి కింద ఇలా చిన్న లేస్ బార్డర్ వచ్చింది. పింక్ కలర్కి గోల్డ్ కలర్ లేస్ బార్డర్ రావడం వల్ల ప్యాంటు కూడా చాలా మంచి లుక్ వచ్చింది. ఇంకా టాప్. ఇది టాప్కి కూడా మొత్తం చమ్కీ వర్క్ వచ్చేసింది. రౌండ్ నెక్ వచ్చేసి మొత్తం టోటల్ డ్రెస్కి పైనుంచి కింద వరకు మొత్తం చమ్కీ వర్క్ వచ్చింది. డ్రెస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. దీనికి కూడా సేమ్ 3/4 హ్యాండ్స్ వచ్చి చిన్న లేస్ బార్డర్ లాగా వచ్చింది. చమ్కీ వర్క్తో హ్యాండ్స్కి 3/4 హ్యాండ్స్. ఇవి కూడా మీరు చెప్పండి, మీకు ఈ డ్రెస్సెస్ ఎలా అనిపించాయి? ఈ 3 డ్రెస్సెస్లో మీకు ఏ డ్రెస్ నచ్చిందో కూడా నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇంకా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.